శైవ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన జగన్నాథపురం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, ప్రత్యేక ఆరాధనలు చేపట్టి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన శైవక్షేత్రాన్ని ఇటీవల అద్భుతమైన రాతి శిల్పంతో పునర్నిర్మించడంతో ఆలయం మరింత సుందరంగా మారింది. శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగగా భక్తులు జయ జయధ్వానాలు, హారతుల కాంతులతో శివరాత్రి దివ్యకాంతులతో వెలిగిపోయింది. ఈ సందర్భంగా స్థానిక స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఆలయ కమిటీ చిత్తశుద్ధికి శివరాత్రి ఉత్సవాలు వైభవ రీతిలో నిర్వహించడమే నిదర్శనమని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మెడిశెట్టి వీరభద్రరావు సారథ్యంలో ఆలయ అభివృద్ధి, నిత్య కైంకర్య సేవలు, కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమాలు, వార్షికోత్సవాలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. ఆలయాన్ని కేవలం ప్రార్థనా స్థలంగా కాకుండా ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆయన సంకల్పం ఫలితంగా ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు, పరిశుభ్రమైన ప్రాంగణం, సేవా కార్యక్రమాలతో కమిటీపై భక్తులు మనలను వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మెడిశెట్టి చిన్ని, చొక్కాగిరి, చొల్లంగి సత్యనారాయణ, కృష్ణ, బోడా త్రిమూర్తులు, మహిళా సభ్యులు లావణ్య, బేబీరాణి, దేవి తదితరులను ఎమ్మెల్యే కొండబాబు ప్రత్యేకంగా అభినందించారు. మొత్తంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జగన్నాథపురం శైవక్షేత్రాన్ని భక్తి, ఆధ్యాత్మికత, ధార్మిక సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కేంద్రంగా నిలిపి కాకినాడ నగరానికి మరో చారిత్రాత్మక ఆధ్యాత్మిక గత వైభవాన్ని చాటి చెప్పాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఈవినింగ్ 6 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకేమో రుద్రాభిషేకం, సాయంత్రం 5 గంటలకేమో నందికి అభిషేకం, అలాగే 6 గంటల నుండి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కోలాటం ప్రెసిడెంట్ లావణ్య గారి ఆధ్వర్యంలో కోలాటం, అలాగే ధనశ్రీ గారి ఆధ్వర్యంలో భరతనాట్యం, అలాగే ఈ అన్నిటికి కూడా మాకు ముందుగా స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు సలహాల మేరకు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సలహాలు సూచనల మేరకు ఇక్కడ మొత్తం ఏ లోటు లేకుండా భక్తులందరికీ ప్రసాదం వినాయక స్వీట్స్ వారు, అలాగే మజ్జిగ వితరణ ఏమో మన చిన్న గారు, అలాగే నందికి ఈరోజు ప్రత్యేకించి బేబీరాణి గారు వాళ్ళ అబ్బాయికి కళ్ళ కనిపించి నందికి ఆభరణాలు చేయమని చెప్పేసి కళ్ళకు వచ్చారు. అందుచేత వెంటనే వాళ్ళు నందికి ఆభరణాలు చేయించడం జరిగింది. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు 7 గంటలకి ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని కార్యక్రమాలు తిలకించి వెళ్ళినారు. అలాగే ఇక ముందు కూడా ఆయన సలహా మేరకు ఇంకా ముందు కార్యక్రమాలు ఎక్కువ చేయాలని చెప్పేసి మేము మా కమిటీ తరఫున, అలాగే వార్డు ఇన్ఛార్జ్ 23వ వార్డు ఇన్ఛార్జ్ పూర్ణ గారు, అలాగే 25వ వార్డు ఇన్ఛార్జ్ చిన్ని గారు, అలాగే 17వ వార్డు ఇన్ఛార్జ్ గిరి గారు, వీళ్ళందరి సమక్షంలో, అలాగే మన అన్నదానం కమిటీ మహిళా మండలి ఈవో లక్ష్మణ గారు, ఎండోమెంట్ ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరూ సహకరించి, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సహకరించిన వల్ల ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడం జరిగింది.